అసలు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఎక్కడ పట్టించుకోవట్లేదు, నిధులు అడిగితే ఇవ్వట్లేదు, పోలవరాన్ని కడతానని మోసపుచ్చారు, విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, కడపకి ఎక్కువ ఫ్యాక్టరీ ఇస్తారని ఇవ్వలేదంటూ ఈ విధంగా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసింది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని సందర్భాల్లో, వైసీపీ నాయకులు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అసలు దాన్ని ఎలా చూడొచ్చు? అసలు రాష్ట్రాభివృద్ధికి పోలవరం అనేది ఎంతో ముఖ్యమని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. మొట్టమొదటి సంతకం నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్టు మీదే చేశారు. ఇప్పుడు వరకు అది 70-75% పూర్తయింది కూడా. ఆ పోలవరం వల్ల చుట్టుపక్కల ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు మంచిగా వాళ్ళ పంట పొలాలకు కూడా నీరందించే విధంగా తయారవుతా ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వం నుండి 167 సంక్షేమ పథకాలకి తన యొక్క నిధులతో భాగస్వామ్యంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు తన స్టిక్కర్ వేసుకోకుండా కూడా ఈ రాష్ట్ర ప్రజలను ఆలోచించి ప్రతి ఒక్క పథకాలని 23 సంక్షేమ పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్రంలో నిధులు నిర్వహిస్తున్న ప్రాంతం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వం విభజనల గతంలో ఉన్నటువంటి మనందరికీ తెలిసిందే. గతంలో గనక మన పేపర్లు కానీ ఆల్రెడీ అవన్నీ కూడా చెరిగిపోయాయి కాదు, యూట్యూబుల్లో స్థిరంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ గతంలో అడిగారు, గతంలో విభజన సమయంలో మాకు ప్యాకేజీ కావాలంటే ప్యాకేజీ ముద్దు అని చెప్పేసి ప్యాకేజీ తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విశాఖ ఉక్కు పరిస్థితి కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, వాటన్నిటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ రిక్రూట్మెంట్ చేయకుండా ఆ యొక్క నెపం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద దొల్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలు సుమారు 153 పథకాలు ఇక్కడ రన్ అవుతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళితే కనుక ఎక్కడ వీళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోతారు, ఈ ప్రభుత్వానికి విమర్శలు ఇస్తారు. ఇక్కడంతా ఉంది, వీళ్ళదేమి లేదు, మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అందే. కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ మన స్థానిక ప్రభుత్వాలు, మన కుల పార్టీలు ఇక్కడ ఉండవని ఒక క్రూరత్వంతో, కుట్రతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలే తప్పించి ఎటువంటి పథకమైనా సరే అది కూడా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నదే. కేంద్ర పథకాలకి నిధులు ఇవ్వటం లేదనేది చాలా తప్పు, అబద్ధం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్న రోడ్లను కూడా తీసుకొని వాళ్ళే వేపిస్తున్నారు. రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో ఉన్న రోడ్లని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళే రోడ్లు వేపిస్తున్నారు. అలాంటప్పుడు నిధులు ఇవ్వకపోవటం ఏంటి? వాళ్ళు ప్రచారం చేస్తుంది చాలా రాంగ్. అది స్పెషల్ స్టేటస్ గురించి చెప్పారు. స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, ప్యాకేజీ చాలని మన తెలుగుదేశం ప్రభుత్వమే చెప్పింది. ఆ రకంగా స్పెషల్ స్టేటస్ బదులు ప్యాకేజీ ఇస్తే ఇంత గొప్ప ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ కన్నా విలువైన ప్యాకేజీ వచ్చిందని మా నాయకులకు పాలాభివందనాలు చేశారు. ముఖ్యంగా మా ఈ ప్రాంతానికి గుంటూరుకు చెందిన ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు చాలా నిధులు వచ్చినాయి, ఇంతకన్నా మనకి ఏ ప్రభుత్వం చేయలేదు అని చెప్పారండి. అంతే తప్పించి వీళ్ళు రాజకీయ అవసరాలే తప్పించి వీళ్ళకి దాని మీద చిత్తశుద్ధి లేదు. అంతకన్నా ఎక్కువే ప్యాకేజీ రూపంలో ఇచ్చాం. ఉదాహరణకు ఇవాళ అనంతపురం మన అమరావతి హైవే ఉంది, దాన్ని 20,000 కోట్లు ఖర్చు అవుతుంది. జనరల్గా ఆ ఖర్చు అంతా కేంద్రం బరాయిస్తుంది. ఎప్పుడు బరాయిస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ మనకి ఆ ల్యాండ్ అలాకేట్ చేసినప్పుడు ఆ మిగతా ఖర్చు అంతా బరాయిస్తుంది. వాళ్ళు ల్యాండ్ అలాకేట్ చేయకుండా మాకు రావట్లేదు అన్నారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా, ల్యాండ్ అలాకేషన్లో కూడా 50% మేము బరాయిస్తామని చెప్పారు. దానికి ముందుకు రాలేదు. వీళ్ళు కేవలం ఏదో ఒక నిందలును అపవాదులు వేయటమే తప్పించి వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు కేవలం వీళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం విభజిత ఆంధ్ర రాష్ట్రం, అన్యాయం అక్రమం అంటున్నారు. కానీ వీళ్ళు ప్రత్యేకించి చేసింది ఏం లేదండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేవలం ప్రజలకి సంక్షేమం నిధులు ఇవ్వటం తప్పించి ఈయన చేసింది ఏం లేదండి. ఆ నిధుల్లో కూడా సింహభాగం కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి వచ్చినవే. ఉదాహరణకి వాళ్ళ రూపాయి బియ్యం కానీ, ఉచిత బియ్యం కానీ, ఈ ఆయుష్మాన్ భారత్ కానీ, ఈ ఇల్లు కేటాయింపులు కానీ, ఆయన ఏ పథకం మొదలుపెట్టినా
దాంట్లో సింహభాగం కేంద్ర ప్రభుత్వాందే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది చాలా చాలా తక్కువ అని మేము తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.